గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. వేద మంత్రాల శక్తి, పౌరాణిక పాత్రల సజీవ రూపాలు, కళారూపాల్లో దైవారాధన, మన సంస్కృతిని ప్రతిబింబించే సంప్రదాయ వస్త్ర వైభవం, ఇవన్నీ చిన్నారులు అద్భుత ప్రదర్శనలు ఈరోజు మన ముందు ప్రదర్శించనున్నారు. అందమైన వేదికపైకి చిన్నారులను ఆహ్వానిద్దాం. కార్యక్రమానికి విశ్లేషకులుగా వ్యవహరిస్తున్న ఆధ్యాత్మిక గురువులు, సంస్కృత విద్యాపీఠం అధ్యాపకులు శ్రీ తనూజ్ విష్ణువర్ధన్ గారిని కార్యక్రమానికి సాదరంగా స్వాగతిస్తున్నాం. గురువుగారు నమస్కారం అండి. ఇక ఆలస్యం ఎందుకు, కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కార్యక్రమంలో మొదటి అంశం శ్లోక పఠనం. మాతృదేవో భవ అన్నట్టుగా పిల్లల నోటి నుండి వచ్చే శ్లోకం అమ్మ పలికిన మంత్రంతో సమానం. దీనిలోని శక్తి, సౌందర్యం అనన్యమైనది. జ్ఞాన సముపార్జనలో తొలి అడుగు ఈ శ్లోక పఠనం. ఈ దివ్య అంశంతో ఇప్పుడు మన చిన్నారులు రాబోతున్నారు. ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు జీవన్ శ్రీనివాస్. నేను లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు ద్వాదశాధ్యాయం భక్తి యోగంలోని శ్లోకాలను చెప్పబోతున్నాను. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ ద్వాదశోధ్యాయః భక్తి యోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. శ్రీ భగవానువాచ మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం తే అవద్భిరవాప్యతే. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అథ ఊర్ధ్వం న సంశయః అత చిత్తం సమాదాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ అభ్యాసేభ్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదత్తమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అథైతదభ్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ ధ్యానాత్ జ్ఞానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారः సమదుఃఖః సుఖః క్షమీ సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయः మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తः స మే ప్రియः యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్ష భయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియः అనపేక్షశుచిర్దక్షः ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తः స మే ప్రియः యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యः స మే ప్రియः సమశత్రౌ చ మిత్రే చ తదా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః
తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః ఏతు ధన్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానమత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోధ్యాయః. గురువుగారు, ఈ చిన్నారి శ్లోక పఠనం ఎంత ప్రభావవంతంగా ఉందో కదా. మరి ఈ శ్లోకం యొక్క అంశాన్ని సవివరంగా తెలియచేయండి. ఈ రోజున బాలముకుందం కార్యక్రమంలో చిన్నారి చాలా గొప్పగా భగవద్గీతలోని 12వ అధ్యాయాన్ని, భక్తి యోగాన్ని చాలా చక్కగా చెప్పి వినిపించారు. చాలా సంతోషించాల్సినటువంటి విషయం, ప్రస్తుత కాలమానంలో ఎంతో మంది పిల్లలు చాలా చిన్న వయస్సులోనే భగవద్గీతని కంఠతా చేసేటువంటి కార్యంలో నిమగ్నులై ఉన్నారు. ఇది చాలా మనమందరం కూడా చాలా ఆనందించగలిగినటువంటి విషయం. తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా ఎంతో గొప్పగా అనేక చోట్ల ఈ భగవద్గీత పోటీ పరీక్షలు ఇత్యాదులన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటే, ఆ పరీక్షలలో ఎక్కువ మంది అత్యంత చిన్న వయస్సు కలిగినటువంటి వారు కూడా భగవద్గీత కంఠతా చేసి వినిపిస్తూ ఉన్నారు అంటే ఇది ఎంతో గొప్పదైనటువంటి ముదావహమైనటువంటి విషయం. ఈ భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటి. మరి పిల్లలు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఈ భగవద్గీత ఎందుకంత గొప్పది అని అంటే సాక్షాత్తు భగవంతుడు చెప్పినటువంటి మాట, అందుకే దానికి అంత గొప్పదైనటువంటి స్థితి ఉన్నది. వీటిలో మనకు ప్రస్థానత్రయం అని 3 ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే ఉపనిషత్తులు అని. ఈ ఉపనిషత్తులేమో ఎవరూ రాయలేదు, అవి అపౌరుషేయాలు అని అంటారు. రెండవది భగవద్గీత అంటారు, అది సాక్షాత్తు భగవద్గీత ఉపదేశించినటువంటి గ్రంథం. ఇప్పుడు చిన్నారి చాలా చక్కగా ఆలపించినటువంటి గ్రంథం. మూడవది బ్రహ్మసూత్రాలు అని అంటారు, వాటిని వేదవ్యాసుల వారు అనుగ్రహించారు. ఈ 3 గ్రంథాలు మన వేదోక్త సాంప్రదాయానికి మూలభూతమైనటువంటి గ్రంథాలు. అందులో భగవద్గీత సాక్షాత్తు భగవంతుడు ఉపదేశించినటువంటి గీత. ఆ గీతని ఎంతగా మనం కంఠతా చేసి పెట్టుకోగలమో, ఎంతగా దానిని మన జీవితానికి అన్వయించుకోగలమో, మన జీవితం పెరిగే కొద్దీ ప్రతి వయస్సులో ప్రతి క్షణంలో కూడా ఏ చిన్న ఆపద వచ్చినా కష్టం వచ్చినా ఎప్పుడు ఏం చెయ్యాలో ఎలా చేయాలో ఆ కర్తవ్యాన్ని ఈ భగవద్గీత మనకు ఉపదేశం చేస్తుంది. అటువంటి భగవద్గీతని ఇంకా గొప్పగా మీరందరూ కూడా కంఠతా చేయాలి. చిన్నారి చాలా గొప్పగా ఈ రోజున చెప్పారు. దాని యొక్క అర్థాలు వీటిని కూడా తెలుసుకునేటువంటి స్థాయికి ఈ చిన్నారులు చాలా గొప్పగా భగవద్ అనుగ్రహంతో ఎదగాలి అని మనసారా కోరుతున్నాం. కార్యక్రమంలో 2వ అంశం ఏకపాత్రాభినయం. కార్యక్రమంలో 2వ అంశం ఏకపాత్రాభినయం. చిన్నారుల నటనలో రామాయణ మహాభారత గాథలు సజీవమవుతాయి. ఇది కేవలం నటన కాదు, మన సంస్కృతిపై వారికున్న నిబద్ధతకు నిదర్శనం. ఏకపాత్రాభినయంలో ఇప్పుడు రాబోతున్న చిన్నారులను ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. నా పేరు చేతం కృష్ణ. నేను లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాను. నేను బాలభీముడుగా మీ ముందుకి వస్తున్నాను. నేను పాండురాజు కుంతీదేవిలా పుట్టుదను, భీమసేనుండను. గదాయుద్ధమున ప్రావీణ్యత పొంది సాటిలేన వార్నై ఆ దుష్ట దుర్యోధన్ని మదమన చేదువల్ని నా కోరిక. ఏల్ననా నేను భోజన ప్రియున్నని తెలిసి ఆద్దు తొలగించుకుంటాకై నాపై కపట ప్రేమను నటించి నాకు విషాహారము పెట్టుతాయే కాక నన్ను రాళ్లతో బంధించి నదిలో పారవేసినారు ఆ దుర్యోధనుడు. కృష్ణ కృపచే నాగలోకమున 8 కడవల అమృతమును
రోలి అమిత బల పరాక్రమముతో తిరిగి వచ్చి కానీ ఏదో ఒకనాడు ఆ దుర్యోధనుడు పాపం పండి నా చేత హతదగుట తథ్యము, ముమ్మాటికి ఇది జరిగే తీర్ను. ఓం నమో వెంకటేశాయ. గురువుగారు, ఏకపాత్రాభినయంలో చిన్నారులు ప్రదర్శించిన ఈ అద్భుత ప్రదర్శన ద్వారా చెప్పదలుచుకున్న అంశాన్ని తెలియచేయండి. బాలముకుందం కార్యక్రమంలో ఏకపాత్రాభినయంలో ఈ రోజున చిన్నారి బాలభీముడుగా చాలా గొప్పదైనటువంటి ప్రదర్శన చేశాడు. భీముడనగానే మనందరికీ కూడా గుర్తొస్తుంది చాలా గొప్పదైనటువంటి టీవీ ఉండాలి. ఆ భీముడు పాత్ర కూడా చాలా గొప్ప విశేషాలతో కూడుకుని ఉన్నది. మనం అందరం కూడా భారతం నేర్చుకున్నటువంటి వారమే, వాటన్నిటినీ కూడా కథలో విన్నటువంటి వారమే. ఆ భీముడి పాత్రలో ఉండేటువంటి టీవీని ఏమాత్రం కూడా తక్కువ చేయకుండా చిన్నపిల్లవాడైనా కూడా చాలా గొప్పగా ప్రదర్శనం చేశాడు. ఆ చూపులు కానివ్వండి, ఆ హావభావాలు కానివ్వండి, చాలా గొప్పగా చిన్నారి యొక్క ప్రదర్శన ఉన్నది. ఈ ఏకపాత్రాభినయం ద్వారా ఆయా పాత్రలలో ఉండేటువంటి ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోగలగడానికి ఒక గొప్ప అవకాశం కలుగుతుంది. అదేవిధంగా పిల్లల్లో కూడా ఆ నటన వైపున ఉండేటువంటి ఒకానొక కళ చాలా గొప్పగా వారిలో బయటికి వస్తుంది. ఇటువంటి గొప్పదైనటువంటి కార్యం, ఇటువంటి నటన చాతుర్యం ఇంకా గొప్పగా పిల్లవాడికి భవిష్యత్తులో రావాలి అని చెప్పి మనసారా కోరుకుంటూ, గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా పిల్లవాడు చెప్పినట్టుగా కృష్ణుడి యొక్క అనుగ్రహంతో నేను మళ్ళీ తిరిగి వెడలు వచ్చానన్నాడు కదా, అలా కృష్ణుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఆ పిల్లవాడికి ఉండాలి అని మనసారా కోరుతున్నాం. కార్యక్రమంలో 3వ అంశం కళావైభవం. భగవంతుడు ఇచ్చిన ప్రతిభను తిరిగి భగవంతునికే అంకితం చేయడమే నిజమైన కళావైభవం. చిన్నారుల పాట, నాట్యం, వాద్య సంగీతంలో దైవశక్తి, భక్తి తప్పక ప్రతిబింబింపబడతాయి. మరి ఇటువంటి అంశంతో ఇప్పుడు రాబోతున్న చిన్నారులను వేదిక మీదకి ఆహ్వానిద్దాం. నా పేరు శ్రీ సాయి సంజన. నేను రెయిన్బో స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. నేను పాడబోయే కీర్తన రాధా సమేత కృష్ణ, మిశ్ర యమన్ రాగం, ఆది తాళం, జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారి రచన. राधा समेत कृष्ण, राधा समेत कृष्ण, कृष्ण राधा समेत कृष्ण, कृष्ण राधा समेत कृष्ण, समेत कृष्ण, समेत कृष्ण, राधा समेत कृष्ण,
కృష్ణ రాధా సమేత కృష్ణ కృష్ణ కృష్ణ. గురువుగారు, చిన్నారి ప్రదర్శించిన కళారూపం ఈ కళ ద్వారా భగవంతుని ఏ విధంగా ఆరాధించవచ్చో తెలియచేయండి. బాలముకుందం కార్యక్రమంలో ఈ రోజున చిన్నారులు చాలా చక్కగా వారి యొక్క గానాన్ని వినిపించారు. ఈ గానం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి క్రియ. ఇది మోక్ష ప్రాపకము కూడా అవుతుంది. అదేవిధంగా మానవ జీవితాలలో ఎన్నో రకాలైనటువంటి క్లేశముల నుండి కూడా ఈ గానము బయటపడవేస్తుంది. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిహి అని అంటారు పెద్దలు. అంటే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రాణి కూడా మనము మాటల రూపంలో చెబితే అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ గాన రూపంలో చెప్తే చాలా గొప్పగా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోవడమే కాదు, ఎంతో మనసుకి ఆహ్లాదాన్ని హాయిని కూడా పొందుతారు. అంత గొప్పది గానం అన్నారు. అంటే కేవలము లౌకికమైనటువంటి ఫలమేనా ఈ గానము ద్వారా అంటే కాదు. లౌకిక ఫలంతో పాటుగా మోక్ష రూపమైనటువంటి ఫలం కూడా ఈ గానానికి చాలా గొప్పగా ఉన్నది అని మన పెద్దలు అంటారు. అటువంటి గాన విద్య ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం. మన ఇండ్లలో కూడా సామాన్యంగా చిన్న బిడ్డల్ని మనం చూస్తూ ఉంటే ఎంతగా అల్లరి చేస్తూ ఉన్నా, లేకపోతే ఏమీ తెలియని స్థితిలో పిల్లలు ఏడుస్తూ ఉన్నా కూడా ఆ ఇంట్లో ఉండేటువంటి ఆ బిడ్డల యొక్క తల్లియో లేకపోతే బామ్మగారో ఏదో అంత గానము ఆరంభించగానే వారి యొక్క అల్లరిని, వారి యొక్క ఏడుపుని ఇట్టే మానేస్తారు పిల్లలు. కేవలము పిల్లల యొక్క హృదయములనే కాదు, పెద్దల యొక్క హృదయాలను కూడా ప్రశాంతంగా ఉంచగలిగినటువంటి కళ గానకళ. అటువంటి గానకళ భగవంతుడి ఎదురుగా చేయగలిగినప్పుడు అది మోక్ష విద్య కూడా అవుతుంది అని చెప్పి మనకు ఎన్నో గొప్పవైనటువంటి గాన శాస్త్రములన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అటువంటి గాన విద్యని ఈ రోజున చిన్నారులు చాలా గొప్పగా ప్రదర్శనం చేశారు. ఇంకా ఈ యొక్క గాన విద్యలో గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని, భగవద్ అనుగ్రహాన్ని ఈ చిన్నారులు చక్కగా పొందాలి అని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. కార్యక్రమంలో 4వ అంశం సంప్రదాయ వస్త్రధారణ. చూడ చక్కని వేషధారణ మన సంప్రదాయాలకు దర్పణం. మరి ఈ చిన్నారులు మన పూర్వీకుల వస్త్రధారణను గుర్తు చేస్తూ మన సంస్కృతికి వన్నె తెస్తున్నారు. ఈ అంశంతో ఇప్పుడు రాబోతున్న చిన్నారులను వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు రితిక. నేను లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు విశాల్. నేను లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. శ్రీ వెంకటేశ్వర్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు బాలముకుందం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న చిన్నారులకు నమస్కారం. చూస్తున్నారు కదూ, నేను ధరించిన ఈ వస్త్రధారణే రాజస్థాన్ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబం. రాజస్థాన్ అంటే ఎండలు ఎడారులు మాత్రమే కాదు, మేము ధరించే దుస్తులలోని రంగులు, కళా నైపుణ్యం చూస్తే ఆశ్చర్యపోతారు. నేను ధరించిన ఈ వస్త్రధారణే గాగ్రా, చోలి మరియు ఓడని అంటారు. నడుము నుండి పాదాల వరకు ఉండే ఈ పెద్ద లంగాను గాగ్రా అంటారు. దీనికి ఉన్న ఈ విశాలమైన అంచులు, రంగులు, ఎంబ్రాయిడరీ, ఈ అద్దాల పని చూసారా? ఇది రాజస్థానీ కళాకారుల ప్రతిభకు నిదర్శనం. నేను గాగ్రా పైన నేను ఈ చోలి ధరించాను. ఇది ఎంత సౌకర్యాన్ని ఇస్తుందో అంత అందంగానూ ఉంటుంది. నా తలపైన ఉన్న దీనిని ఓడిని అంటారు. ఇది పట్టు లేదా నాజుకైన కాటన్ వస్త్రంతో తయారు చేస్తారు. మా సాంప్రదాయంలో ఇది కేవలం అలంకారం కాదు, పెద్దల ముందు గౌరవంగా ముసుగు పెట్టుకోవడానికి, ఎండ నుండి రక్షణగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే హిలేరియా, బాందని, టైడై ప్రింట్లు రాజస్థాన్కి ప్రత్యేకం. నా వస్త్రధారణ చూస్తే రాజసం ముట్టిపడినట్టు అనిపిస్తుంది కదా. ఇది రాజస్థాన్ పురుషుల సాంప్రదాయ దుస్తుల ఘనత. చూడండి, నా తలపైన ఉన్న దాన్ని పగడి అంటారు. ఇది కేవలం తలపాగే కాదు, మా గౌరవానికి, ధైర్య సాహసాలకి ప్రతీక. మా పగడి స్టైల్ చూసి మేము ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళో తెలిసిపోతుంది. నేను వేసుకున్న ఈ పొడవాటి చొక్కాని అంగరక అంటారు.
ఇది వేసవిలో కూడా చల్లదనాన్ని ఇస్తుంది. దీనికి జతగా మేము ధోతీని ధరిస్తాము. చివరిగా రాజస్థానీ జీవితం అంటే ఎడారి జీవితంలో నిశ్శబ్దానికి, మా సంస్కృతి ఉల్లాసానికి, కళకు అద్దం పెట్టే రంగుల కలయిక అని చెప్పవచ్చు. శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులతో మీ జీవితంలో కూడా ఈ రంగులన్నీ నిండిపోవాలని కోరుకుంటూ శుభం. గురువుగారు, చిన్నారులు చాలా చక్కటి వస్త్ర సంప్రదాయంతో వేదికని అలంకరించారు. మరి ఈ దుస్తుల ద్వారా వారు చెప్పదలుచుకున్న సందేశాన్ని మీ మాటల్లో తెలియచేయండి. బాలముకుందం కార్యక్రమంలో రాజస్థానీ వస్త్రధారణతో చాలా చక్కగా చిన్నారులు ఆ వస్త్రధారణ యొక్క వైశిష్ట్యాన్ని కూడా తెలియజేశారు. వస్త్రధారణ అనేటువంటిది ఈ మానవ జీవితాలలో చాలా ప్రధానం అంటుంది శాస్త్రం కూడా. వస్త్రేణ వపుషావాచ విద్యయా వినయేన చ వకారై పంచభిర్యుక్త నరో భవతి పూజిత అంటే ఒక నరుడు, మానవుడు లోకంలో పూజింపబడాలి, అతనికి గౌరవ మర్యాదలన్నీ కూడా చక్కగా దక్కాలి అంటే దానికి ఒక 4 వకార ఆరంభము కలిగినటువంటి అర్హతలు కావాలట. ఆ అర్హతలలో మొట్టమొదటి ఏమిటి అంటే వస్త్రేణ అని శాస్త్రం చెప్పింది. వస్త్రధారణ అంత గొప్పదైనటువంటి స్థానాన్ని, లోకంలో ఒక గౌరవ మర్యాదలను సమాజంలో కూడా ఇస్తుంది. ఆ వస్త్రధారణతో ఎంతో చక్కగా పిల్లలు ఈ రోజున రాజస్థానీ వస్త్రధారణ యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేశారు. దాంతోపాటుగా వపుషా వాచా విద్య అంటే చక్కనైనటువంటి శరీర దారుఢ్యం, ఆ తర్వాత విద్య, ఆ తర్వాత చక్కనైనటువంటి మాటలు, ఇవన్నీ కూడా తర్వాత భగవద్ అనుగ్రహంతో వస్తాయి. మొట్టమొదట ఉండవలసినటువంటిది మాత్రం ఒక చక్కనైనటువంటి వస్త్రధారణ అన్నారు. అంత గొప్ప స్థానం ఇచ్చారు మన శాస్త్రం. అటువంటి వస్త్రధారణ రాజస్థానీ సంప్రదాయంలో ఏ విధంగా ఉంటుందో తెలియజేసినటువంటి ఈ చిన్నారులకి భగవంతుడి యొక్క అనుగ్రహం, గోవిందుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా సదా సర్వదా ఉండాలి అని మనసారా కోరుతుంది. గురువుగారు, చిన్నారులను ఉద్దేశించి ఒక మంచి మాటను తెలియచేయండి. సంగీత సాహిత్య కళా విహీన సాక్షాత్ పశు పుచ్చ విషానహీన. శాస్త్రం చెబుతోంది, ప్రతి ఒక్కరిలో, మానవులలో సంగీత సాహిత్యముల పట్ల చక్కనైనటువంటి అభినివేశం తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ బాలముకుందం కార్యక్రమం ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సంగీత సాహిత్యముల పట్ల, నాట్యము ఇత్యాది కళల పట్ల మక్కువని పెంచే విధంగా చాలా చక్కనైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా రూపొందించి చిన్నారులకి ఎంతో చక్కగా ఆహ్లాదకరంగా ఈ కార్యం ఉన్నది. ఆహ్లాదకరమే కాదు, జ్ఞానప్రదాయకంగా కూడా ఉన్నది. ఒకవేళ మనం ఆలోచిద్దాం, సంగీత సాహిత్యముల పట్ల, కళల పట్ల ఏమాత్రము రవ్వంత కూడా అభినివేశం లేకపోతే మన పరిస్థితి ఏమిటి అంటే, ఒక మాట అంటూ ఉన్నారు, సంగీత సాహిత్య కళా విహీన సాక్షాత్ పశు. ఏం మొహమాటమేమీ లేదట. శాస్త్రం చెబుతోంది, సంగీత సాహిత్య కళల పట్ల ఎవరికైతే ప్రవేశము, అభినివేశము లేదో వారు ఖచ్చితముగా పశు సమానులేట. దాంట్లో కూడా ఒక ఉపమానం చెప్తున్నారు, పుచ్చ విషాణహీన. పుచ్చము అంటే తోక, విషాణము అంటే కొమ్ములు. కొమ్ములు, తోక లేనటువంటి పశువులేనండి సంగీత సాహిత్య కళలలో అభినివేశం లేనటువంటి వారు అని. అందుకే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా రాబోయేటువంటి భావితరము ఖచ్చితముగా ఉత్తమమైనటువంటి కళా ప్రపూర్ణులైనటువంటి మానవులుగా తీర్చిదిద్దబడాలి అనేటువంటి సత్సంకల్పంతో ఇంత చక్కగా ప్రతి ఒక్కరికి కూడా చక్కగా శ్లోకములను కంఠత ఏ విధంగా చేయాలో ఈ కార్యక్రమంలో దాగి ఉన్నది. అదేవిధంగా ఒక నటన ఏ విధంగా చేయాలో ఏకపాత్రాభినయం ద్వారా వస్తూ ఉన్నది. ఒక వస్త్రములను ఏ విధంగా ధరించాలి, ప్రాంతీయమైనటువంటి ఆచార వ్యవహారాలు ఎలా ఉండాలో చక్కగా వస్త్రధారణ కార్యంలో ఉన్నది. అదేవిధంగా నాట్యము, సంగీతము, వాద్యము
ఇలా ఏవైతే మన ప్రాచీన కళలు ఉన్నాయో వాటన్నింటిలోకి కూడా మన భావితరాలను ఎంతో చక్కగా తీర్చిదిద్దే ప్రయత్నం వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమం ద్వారా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఒకటే వినతి ఏమిటంటే, వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆబాలగోపాలం అందరూ కూడా మన యొక్క భావితరాలను కళా ప్రపూర్ణంగా తీర్చిదిద్దుకునేటువంటి ఒకానొక గొప్ప ప్రయత్నం ఈ బాలముకుందం కార్యక్రమం ద్వారా మనం అందరం కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యంలో ఏ విఘ్నము లేకుండా మనల్ని అందరినీ కూడా ముందుకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పి కటివరద హస్తాలతో ఆనంద నిలయంలో వేంచేసి ఉన్నటువంటి ఆ గోవిందుణ్ణి మనసారా మనం కోరుకుందాం. చూశారు కదండి బాలముకుందం కార్యక్రమం. మరికొంతమంది ప్రతిభావంతులైన చిన్నారులతో తిరిగి బాలముకుందం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.